వీడు బాగా చదువుతున్నాడు, వీడి డబ్బులు లేవు అని వాడికి 10,000 5,000 ఇచ్చుకుంటూ ఈ మనం ఇస్తే వాడు చదువుకొని మళ్ళాగే పెద్దాడవుతాడు కదా అని వీళ్ళు డబ్బున్న కమ్మవారు డబ్బు లేని పేదవాళ్ళకి, డబ్బున్న కాపు నాయకులు రాజకీయ నాయకులు కాదు, గుంటూరులో ఉన్నారు చూడండి, మన మహానుభావుడు ఉన్నాడు గుంటూరులో, తులసి రామచంద్ర ప్రభు. అతను కొన్ని వందల కాదు వేలాది మంది కాపు కుర్రోళ్ళకి, అమ్మాయిలకి అబ్బాయిలకి తన సొంత డబ్బులతో లక్షల్లో చదివిస్తున్నాడు. అలా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా. అలాగే నేనే ఎగ్జాంపుల్. నేను ఇక్కడికి పేదవాడిని. నేను 7th క్లాస్ పెద్దకాకంలో చదివా. ఆ తర్వాత భయం, మా నాన్న బరిగొడ్లు తిప్పుతాడేమో, పొలంలో కూలీకి పంపిస్తాడేమో అంటే మా నాన్న నా ముఖం చూసి బాధపడి ఇది ఆడ బాగా చదివితే బాగుండే అని తీసుకెళ్ళి మోతడకలో పెట్టాడు. తెలుసు మీకు మోతడక, ఇక్కడ అమరావతి రోడ్లో. అక్కడ అయిన వాళ్ళు ఇట నా బిడ్డను చదివించండి, నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నానంటే ఆ దయతో 10th క్లాస్ చదివా. 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యా, దగ్గర ఫస్ట్ క్లాస్తో. మళ్ళీ మా నాన్న ఎదురు నుంచుంటే మా నాన్న మళ్ళీ నా మొఖం చూశాడు. నేను ఇట్ట తలుపుతుంటే మళ్ళీ నేను బరిగుడ్లు కాపిస్తాడేమో అంటే మళ్ళీ తీసుకెళ్ళి జేకేసీ కాలేజీ స్టూడెంట్ ఎంకేఆర్ గారు, మారుపూడి కోటేశ్వరరావు గారు, మా పెదకాకని మా నాన్నకి తెలుసు. అరే కోటేశ్వరరావు, వీడు బాగా చదువుతున్నాడు రా, మా దగ్గర డబ్బులు లేవు, నువ్వేమైనా సహాయం చేస్తావా? వాడు నాకు వదిలేయి సుబ్బారావు. ఆయన నన్ను తీసుకెళ్ళి జేకేసీ కాలేజీలో చేర్పించారు. ₹1 కూడా మా దగ్గర లేదు, ప్రామిస్లో ఏముంటే ₹1 కూడా లేదు. అక్కడి నుంచి గుజ్జనగోళ్ళు ఉంది గుంటూరులో, ఎక్కడో జేకేసీ కాలేజీ, మా ఊరు పెదకాకని. ఇక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి, బస్ స్టాండ్లో దిగి మళ్ళీ బస్సు ఎక్కి జేకేసీ కాలేజీకి వెళ్ళాలి. ₹1.5 ₹2 రోజు అవుతాయి. మా ఇంట్లో పావలా కూడా లేదు. ఎట్టా అంటే పాప ఆ ఎంకేఆర్ గారు నన్ను కమ్మ హాస్టల్లో చేర్పించాడు. కమ్మ హాస్టల్లో చేర్పిస్తే కమ్మ హాస్టల్లో అంత డబ్బులు మనం ఎక్కడ కడతాం? కమ్మ హాస్టల్లో 5 ఏళ్ల పాటు ఇంటరు డిగ్రీ అక్కడ హాస్టల్లో ₹1 లేకుండా గదిలో 5 ఏళ్ళు ఉన్నా. 5 ఏళ్ల పాటు 2 పూట్ల కడుపు నిండా అన్నం తిని చదువుకున్నా. ఎవరిచ్చారు ఈ డబ్బులు? సేమ్ జగన్మోహన్ రెడ్డి లాంటి మహానుభావులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే పేదలకి, నాలాంటి పేదలకి కడుపు నింపుతున్నాడో, విజ్ఞానం నింపుతున్నాడో, అలాగే నన్ను ఎవరు అనుకున్నా సాధించుకుంది. కొత్తపేటలో డాక్టర్ గారు ఉన్నారు, కంటి డాక్టర్ పరంతరామయ్య గారు. వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు, వాళ్ళ కజిన్ గణేష్ని ఇంటి పేరుతో ఉంటుంది. ఈ పరంతరామయ్య గారు నన్ను చూశారు. ఎవడరా కుర్రాడు రమ్మను, 5 ఏళ్ళు నుంచున్నా ఇట్లా. ఏం పేరు నీ పేరు? నా అప్పుడులో నా పేరు పోసాని కృష్ణమురళి. ఇంటి పేరు ఎందుకు చెప్పావు? నేను ఇప్పుడు అలాగే చెప్తాను సార్. ఎన్ని వచ్చినాయి మార్కులు? ఇన్ని వచ్చినాయి సార్. సరేరా, నిన్ను 5 ఏళ్ళు ఇక్కడే ఉండి చదివిస్తా, కాలేజ్ ఫీజు కూడా నీకు కడతా, హాస్టల్లో నీకు 5 ఏళ్ళు అన్నం నీకే పెట్టిస్తా, నువ్వు బాగా చదవాలి, మరి పాస్ అవ్వాలి, బాగా చదువుకొని. చదువుతాను సార్, వెళ్ళిపో అని భుజం తడితే 5 ఏళ్ళు ఆ మహానుభావుడు నన్ను చదివించాడు. డిగ్రీ చదివాను, తర్వాత MA చదివా. ఇప్పుడు మీ అర్బన్ పెద్దలు మీరు అన్నట్టుగా ఆ ఇంట్లో ఆడవాళ్ళు, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు, ఏమండి డాక్టర్ గారు, వాడెవడో పిల్లడు చాలామంది ఉంటారు, ఇన్ని లక్షలు ఆ పేదలకు ఇచ్చే కర్మ ఎందుకండి మీరు ఇవ్వాలి వాళ్ళకి అని ఒక మగ్గ ఇంట్లో ఆ ఆడపుడు చదువుంటే ఈరోజు పోసాని కృష్ణమురళి గారి దగ్గర ఎడ్యుకేషన్ లేదు. ఈరోజు కూలీగా ఉండేవాడిని, ఏ హోటల్లోనో కప్పులు తీస్తూ ఉండేవాడిని. నేను కూలి పని చేశా, అందుకే మాట చెప్తున్నా, కప్పులు తీసుకుండేవాడిని, నాకేం లేదు, కూలి గుడిసా. ఇలాగా నాలాంటి పేదవాళ్ళు, నాలాంటి కమ్మవాళ్ళు, ఇంకోలాంటి కాపు కుర్రవాళ్ళు, ఎంతమంది అర్బన్లో మీరున్న డబ్బులున్న మహానుభావులు, కులాలు, ఎవరి కులం వాడైనా, కులాభిమానం ఉన్నా సరే, మాలాంటి పేదల్ని మరి ఎంత చదివించారు. నేను MA చదివా, ఈ స్థాయికి వచ్చా, ఇంత డబ్బులు సంపాదించా. అది నాకు గుర్తుంది. మళ్ళీ నేను కూడా లక్షల్లో కాదు, ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టాను. ఎంతోమంది పెళ్లిళ్ళు చేయించా, ఎంతోమందికి నేను చదివించా. ఎంతో పేద పిల్లకి నేను మాత్రం కులం మతం చూడలా. హైదరాబాద్లో కూర్చొని ఎంతోమందికి డజన్ల పైగా చిన్న పిల్లలకి 4 నెలలు 7 నెలలు 10 నెలలు ఇలాంటి పిల్లలకి గుండెకి హోలు పడితే
స్టార్ హాస్పిటల్లోనే అందరికీ చేపించా, అందరూ బతికారు. అలా నాకుంది నేను చేశా 2 లక్షలు. అదే నా భార్య, ఏమండి వాడెవడు వీడెవడు మొత్తం 60-70 లక్షల దాకా ఖర్చు పెట్టి పారునొక్కారు మీరు ఏ అని మా ఆవిడ అనుంటే, నేను నో అనుంటే వాళ్ళు చాలామంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైనా పేపర్ చూస్తే నాకు డబ్బులుంటే ఇది ఇవ్వాలంటే ఇస్తా. బీహార్లో వాచ్మెన్ కూతురు 10 ఏళ్ళు గుడ్డికి హోలు పడింది, 1.5 లక్షలు ఇస్తే ఆమె బతుకుద్ది. రామోజీరావు గారు ఈటీవీ అందులో నేను చూశా, ఆ ఏజెన్సీ వాళ్ళు పిలిపించుకొని 1.5 లక్షలు ఇచ్చా త్రూ రామోజీరావు. ఆ డబ్బులు పంపించాను సార్, ఆమెకి ఇస్తా, ఆమె బతికింది. అప్పటికి వాడు నా ఫోటో పెట్టుకున్నాడు. అలాగా మేము కూడా మాలాంటి పేద బతుకులో అలా డాక్టర్ ఫోటోలు పెట్టుకొని ఇంకోళ్ళు ఫోటో పట్టుకొని స్ఫూర్తిదాయకమయ్యాం. ఇది మీరు డబ్బులు పంచి మాలాంటి వాళ్ళని పైకి తేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి బ్యాంకులో డబ్బులు వేసి అవి పంచి వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఏమన్నా తేడా ఉందా?